వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బత్సలపూరి జోసెఫ్ ఆయన అరెస్టు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో పెను సంచలనానికి దారితీసింది. వాస్తవానికి ఆయన్ని తెలంగాణలో అరెస్ట్ చేసి రాత్రికి రాత్రి పిఠాపురం పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. వాస్తవానికి ఆయన మీద పెట్టిన కేసు ఏంటంటే, ఏలూరులో ఒక దళిత క్రైస్తవ మహాసభలో ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని పట్ల అనుచితంగా మాట్లాడారు అనేటువంటిది ఆయన మీద కేసు. అయితే ఆ కేసులో ఆయన రిమాండ్కి పంపించడం ఏం అవసరం లేదని కోర్టు చెప్పగానే మరో కేసు ఓపెన్ చేసి అక్కడ సర్పవరం దగ్గర ఇంకో కేసు ఎవరో పెట్టారని చెప్పేసి అక్కడ సర్పవరం తీసుకెళ్లి దానిలో కూడా రిమాండ్ అవసరం లేదని కోర్టు చెప్పడంతో మళ్ళీ అక్కడక్కడ మచిలీపట్నం దగ్గర ఒక కేసు పెట్టారని చెప్పి మచిలీపట్నం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఆ మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఎంత ఉద్రిక్తత చెలరేగిందంటే, జనసేన కార్యకర్తలు వాళ్ళు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నించి యూట్యూబర్ ప్రశ్న రావణ్ మీద ఎలాగైనా సరే దాడికి తెగపడాలి పోలీస్ స్టేషన్లో. సాధారణంగా ఇప్పుడు ఒక మర్డర్ చేసిన వ్యక్తి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతాడు, ఎందుకంటే పోలీస్ స్టేషన్లో అంత సేఫ్టీ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుందని. మరి అలాంటి పోలీస్ స్టేషన్ మీద ఒక పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు దాడి చేయటం ఏంటి? దానికి ముందే 2 రోజుల ముందే వాళ్ళ ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసలు స్టేట్లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉండాలి అంటూ ఆయన హోమ్ మినిస్టర్ కాకపోయినా సరే హోమ్ మినిస్టర్ పరిధిలో ఉండే విషయాలన్నింటినీ కూడా చెప్పి బిఎన్ఎస్ సెక్షన్ 299 మత విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, బిఎన్ఎస్ సెక్షన్ 196 వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్స్ 66C and 66D fake accounts, identity theft, online impersonation, information technology act section 67 obscene లేదా అసభ్యకరమైన ఎలక్ట్రానిక్ కంటెంట్, అవసరమైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A ప్రకారం చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం. తానే ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాను, నా పర్యవేక్షణలోనే ఒక టాస్క్ ఫోర్స్ ఉంటుందని చెప్పడం కూడా విస్మయానికి గురి చేసింది అందరినీ. అసలు ఏంటి ఈ కేసులో జరుగుతున్న ఇలా రకరకాల పరిణామాలు, ఈ మార్పులని గురించి వివరించడానికి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు సామాజిక వేత్త, హైకోర్టు అడ్వకేట్ శ్రీ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ అదే విచిత్రమైన మలుపులు తిరగటమే కాకుండా అసలు ఎలా చూడాలంటారు దీని మీద? అసలు పోలీస్ స్టేషన్ మీద దాడి, పోలీస్ స్టేషన్ లో కస్టడీలో పోలీసులు అదుపులో ఉన్నటువంటి నిందితుడిని కొట్టాలి, అతని మీద దాడి చేయాలి అనేటువంటిది ఇది చాలా పెద్ద విషయం కింద పరిగణిస్తున్నారు. ఒక అడ్వకేట్ గా మీరేమంటారు? సార్, ఇప్పుడు ఈ రావణ్ ఎలియాస్ జోసెఫ్ గారు అని ఆయన ఇప్పుడు యూట్యూబ్ ఒకటే రన్ చేస్తున్నట్టున్నారు. ఈయన ఈ మధ్య కాలంలో కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి మరి పోలీసు వారు ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇది వార్త. అయితే ఈయన సొంతగా మొదటిసారి వాక్యాలు చేయటం కాదు. ఈయన వాక్యాలకి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ యాక్టులుగా ఈయన చేసినట్టున్నారు. అంటే ఆయన చేశారు కాబట్టి నేను చేస్తున్నాను అని బహుశా ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టున్నారు. సబ్జెక్టు కరెక్షన్ సభలో చూశాను. క్లియర్ గా చెప్పాను. నేనంటున్న మాటలు కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలే నేను చెప్తున్నాను. పడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడకల్లారా, ఇది నేనల్లా పవన్ కళ్యాణ్ అన్నాడు. అది చేస్తూ మనం విన్నాం. కరెక్ట్. మరి ఇప్పుడు నేరం ఒకరు చేసినట్ట, ఇద్దరు చేసినట్ట మనం ఆలోచించాలి. అంటే పోలీసు వారు నిష్పక్షపాతంగా వ్యవహారం చెయ్యాలి అంటే మరి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్? అది ప్రజలు గమనిస్తున్నారు. అంటే పోలీసు వారు పార్షియల్ గా బిహేవ్ చేసినా గానీ వాళ్ళు వాస్తవాలు అయితే ప్రజలకి చాలా ఈజీగా రీచ్ అయిపోతుంది. సరే, ఇక్కడ మనం చూద్దాం. ఆల్రెడీ ఈ కేసు నిమిత్తమే ఒకసారి మనం కొంచెం వెనక్కి వెళితేనండి, ఒక కేసు కాదు, ఇప్పుడు ఈ రావణ్ గారి మీద పెట్టింది 3 కేసులు 4 కేసులు ఉన్నట్టున్నాయి. 1 by 1 అవి రిలీజ్ చేసేసారు. అయితే నేనేమంటానంటే ఇది ఆల్రెడీ దీనికి రావణ్ గారు ఈ రోజున రిలీజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక రకంగా నేనే అని చెప్పాలి. దానికి ఏంటంటే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనకి ఒక లాస్ట్ ఇయర్ కేఎస్ఆర్ లైవ్ షో అని సాక్షి టీవీలో ఒక ప్రోగ్రామ్ వస్తుందండి మార్నింగ్. అవునండి. దాంట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు,
అలాగే జర్నలిస్ట్ కృష్ణరాజు గారు కూర్చొని ఒక డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణరాజు గారు ఏమన్నారంటే అమరావతి గురించి కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారు అని చెప్పేసి వాళ్ళిద్దరి మీద కేసులు పెట్టారు. కేసులు పెడితే కొమ్మినేని శ్రీనివాసరావు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది ఈ కేసులో. అలాగే కృష్ణరాజు గారికి కూడా కేసు పెడితే ఆయనకి ఒకటా కాదండి, విజయవాడలో పెట్టారు, విజయవాడలోనే 2 పోలీస్ స్టేషన్లు పెట్టారు, విజయనగరం దగ్గర సాలూరులో పెట్టారు. అలాగే డిఫరెంట్ కేసులు కూడా పెట్టడం జరిగింది. వీళ్ళు మాత్రమే కాదండి, పోసాని మురళీకృష్ణ గారిని కూడా మనం చూసాం, ఎన్ని కేసులు పెట్టారో ఆంధ్రప్రదేశ్ అంతా తిప్పారు, మనం గమనించాం. అలాగా వంశీ గారు, ఏది మాజీ ఎమ్మెల్యే గన్నవరం ఎవరు అమ్మాయి ఉన్నారో ఆ గన్నవరం మాజీ ఎమ్మెల్యే గారు వంశీ గారి మీద కూడా నెంబర్ ఆఫ్ కేసులు పెట్టి చాలా కాలం జైల్లో ఉంచడం జరిగింది. ఇవన్నీ గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు తెలియాలి, వాస్తవాలు తెలియాలి. నేను ఎందుకంటే నేను అప్పుడు ఈ కేఎస్ఆర్ లైవ్ షోలోనే కృష్ణరాజు గారి తరఫున బెయిల్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది హైకోర్టులోనే. ఎందుకంటే నేనేమన్నానంటే ఒకే నేరం మీద ఒకే వ్యక్తిపై అనేక పోలీస్ స్టేషన్లో డిఫరెంట్ చోట ప్లేసుల్లో వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది. ఇది డబుల్ జియోపాడీకి విరుద్ధం. నేనేమంటానంటే మనకి ఈ లాలో ఒక సూత్రం ఉందండి, డబుల్ జియోపాడీ అంటే ఒక నేరానికి ఒక శిక్ష ఉంటది కానీ ఒక నేరానికి 4-5 శిక్షలు ఎక్కడ ఉండవు. అది మీకు పాతది సిఆర్పిసి 300 చెప్పుద్ది అనమాట. అంటే ఒక నేరానికి ఒక మనిషికి ఒక శిక్షే తప్ప 2-3 శిక్షలు ఎక్కడ ఉండవు అని చెప్తా ఉంటది. అలాగే మీకు ఆర్టికల్ వచ్చేసేసి 20(2) ఒక వ్యక్తిని ఒకే నేరానికి 2 సార్లు విచారించడం కరెక్ట్ కాదు. ఇది ఆర్టికల్ 20(2) చెప్తుంది. అలాగే సిఆర్పిసి సెక్షన్ 300 ప్రజెంట్ బిఎన్ఎస్ఎస్ అయితే 337 అండి, ఆ సెక్షన్ చెప్తుంది. అంటే పాతది క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు కొత్త సెక్షన్లు వచ్చినాయి కాబట్టి ఆర్డర్ అయినాయి కాబట్టి 337 బిఎన్ఎస్ఎస్ఎస్ ప్రకారం ఒక వ్యక్తి మీద అనేక కేసులు ఒక సబ్జెక్ట్ కి సంబంధించి పెట్టకూడదు. దీని మీద నేను హైకోర్టులో వాదనలు జరగడం జరిగింది. కృష్ణరాజు గారు దాని మీద, అలాగే ఆయన మీద 4 కేసులు పెడితే 3 కేసుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఏంటంటే క్వాష్ పిటిషన్ వేస్తే ఇమ్మీడియట్ గా రద్దు చేశారండి. క్వాష్ పిటిషన్ ఎలా చేస్తూ ఆ మిగిలిన కేసులన్నీ తీసేశారు ఇమ్మీడియట్ గా. నేను చెప్పాను ఏమండి ఒక నేరానికి ఒకటే శిక్ష, 4-5 శిక్షలు ఉండవు. ఇప్పుడు ఇది చేసిన దానికి ఏంటి, ఇప్పుడు డిఫరెంట్ ప్లేసుల్లో డిఫరెంట్ జిల్లాల్లో డిఫరెంట్ మనుషులు కంప్లైంట్లు ఇస్తే ఈ రావణ్ గారిని ఏం చేశారండి, తీసుకెళ్లి ఒక కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ జడ్జి గారు ఏమన్నారు, ఇది బెయిల్బుల్ సెక్షన్ లో మీరు స్టేషన్ లోనో బెయిల్ చేయొచ్చు, సో నేను రిమాండ్ తీసుకోనని చెప్పి రిజెక్ట్ చేసేయడం జరిగింది. నెంబర్ 1. సరే అక్కడ మిస్ అయింది అనుకుంటే మళ్ళీ పోలీసు వారు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇంకో వేరే చోట వేరే కోర్టులో ఈయన ప్రొడ్యూట్ చేయడం జరిగింది. ప్రొడ్యూట్ చేసిన తర్వాత ఆ మ్యాజిస్ట్రేట్ కూడా సేమ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది, మనం గమనించాం. అలాగే ఇప్పుడు చివరికి బందర్ కూడా వచ్చినట్టున్నారు, అది కూడా బెయిల్బుల్ సెక్షనే కాబట్టి ఇక్కడ కూడా బందర్లో రిలీజ్ చేసినట్టున్నారు. సరే మనం గమనించాల్సింది ఏంటంటే రిలీజ్ చేశారండి, రిలీజ్ చేశారా? చేశారు. ఓహో, ఓకే. అయితే నేనేమంటానంటే ఇది మేము ఆల్రెడీ దీన్ని ఎందుకు మ్యాజిస్ట్రేట్లు కూడా ఇంత పక్కాగా ఫాలో అవుతున్నారో మీకు ఈ విషయం చెప్పాలి, జనాలకు తెలియాలి. ఎందుకంటే మేము ఈ కృష్ణరాజు గారు దాని మీద 3 క్వాష్ పిటిషన్లు చేసిన తర్వాత మేము ఒక అడ్వకేట్స్ అందరూ కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరెస్టుల గురించి, అంటే ఇల్లీగల్ అరెస్టుల గురించి మేము మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, అడ్వకేట్స్ అందరూ కలిపి. ఏమంటే ఈ విధంగా బెయిలబుల్ సెక్షన్స్ లో రిమాండ్లు ఇస్తున్నారు, అలాగే కాకుండా డిఫరెంట్ ప్లేస్ లో ఇల్లీగల్ గా ఇది పెడుతున్నారు. మ్యాజిస్ట్రేట్లు కూడా మెకానికల్ గా వస్తే రిమాండ్ 15 days 14 days రిమాండ్ అంటున్నారు తప్ప ఆ ఎఫ్ఐఆర్ ని చూసి కూలంకషంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవట్లేదు, మెకానికల్ గా జరిగిపోతుంది. కాబట్టి దయచేసి దీని మీద కోర్టు వారు స్పందించాలని చెప్పేసి మేమందరం హైకోర్టులో ఒక రిప్రజెంటేషన్ సీజే గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు సీజే గారు ఒక సర్క్యులర్ పాస్ చేశారు ఆంధ్రప్రదేశ్ అంతా మ్యాజిస్ట్రేట్లకి. లోయర్ కోర్టు మ్యాజిస్ట్రేట్లు ఎవరైతే ఉన్నారో ఈ ట్రయల్ కోర్టుకి సంబంధించి మీరు దయచేసి బెయిలబుల్ కేసుల్లో రిమాండ్లు ఇవ్వద్దు, మీరు ఎఫ్ఐఆర్ ని కూలంకషంగా పరిశీలన చెయ్యండి. అలా చేయకపోతే మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే మీ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి హైకోర్టు వారు లోయర్ కోర్టులు అన్నిటికీ ఒక సర్క్యులర్ పాస్ చేసింది, మీరు అది గమనించాలి. సో ఆ సర్క్యులర్ 8/2025 అండి. దయచేసి ఇది అన్ని వెబ్సైట్లలో ఉంటది. అడ్వకేట్స్ కానీ కక్షదారులు కానీ ఇది గమనించే ప్రేక్షకులు కానీ పౌరులు ఎవరైతే ఉన్నారో దయచేసి దీన్ని డౌన్లోడ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. అంటే
మీ మీద ఒక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినప్పుడు అదే సెక్షన్ సంబంధించి అదే సబ్జెక్ట్ కి సంబంధించి వేరు వేరు జిల్లాల్లో వేరు వేరు ఊర్లలో మళ్ళీ కేసులు పెడితే అవన్నీ చెల్లవు. కనుక ఇంకొకటి బెయిలబుల్ కేసుల్లో మ్యాజిస్ట్రేట్లు ఆటోమేటిక్ గా రిమాండ్లు ఇవ్వకూడదు. స్టేషన్ బెయిల్ అప్ టు 7 years వరకు. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఈ కేసులో సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో 7 years లోపు పనిష్మెంట్ ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నిటికి కూడా బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వండి. ఇన్ కేసు కోర్టుకు వచ్చినా సేమ్ డే బెయిల్ ఇచ్చేసేయండి. ఇది ఫాలో అవ్వాలని చెప్పేసి హైకోర్టు వారు సర్క్యులర్ పాస్ చేశారండి. ఇది 5/7/2025 అంటే 5వ తారీఖు జూలై నెల 2025 సంవత్సరంలోనే ఈ సర్క్యులర్ పాస్ చేశారు. సర్క్యులర్ నెంబర్ వచ్చేసి 8/2025. దయచేసి ఇది అందరూ గమనించండి. ఇది ఎక్కడైనా యూట్యూబ్ లో ఉంటుంది, మీకు గూగుల్లో ఉంటుందండి, హైకోర్టు వెబ్సైట్ లో ఉంటుందండి, అన్ని వెబ్సైట్ లో కూడా ఇది మీకు అవైలబుల్ గా ఉంటుంది. దయచేసి మీరు పోలీసు వారు వచ్చినప్పుడు చేసిన కేసుల్లోనే అరెస్టులు చేసిన, ఒకే కేసులో 4-5 చోట పోలీసులు కేసులు రిజిస్టర్ చేసిన, దయచేసి ఈ సర్క్యులర్ మీరు చూపించుకోండి. మీకు లీగల్ గా కొంచెం నాలెడ్జ్ ఉంటే ఏముందంటే మిమ్మల్ని మీరు కొంతవరకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లీగల్ నాలెడ్జ్ లేక ఈ యాక్ట్ల మీద అవగాహన లేక పోలీసు వారు వాళ్ళని తీసుకెళ్లిపోవటం, రిమాండ్లు ఇచ్చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి నేనేం చెప్తానంటే ఇప్పుడు రావణ్ గారు ఈ విధంగా బయటపడతా కారణం కూడా మేమే అని చెప్పింది. ఎందుకయ్యా అంటే హైకోర్టులో మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ వల్లే హైకోర్టు వారి కింద కోర్టుకి సర్క్యులర్ పాస్ చేసింది. ఆటోమేటిక్ అరెస్టులు చేయకండి, అలా చేస్తే మ్యాజిస్ట్రేట్ల మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి వెబ్సైట్ లో ఉంది. దయచేసి ఇదన్నీ గమనించండి. సో నేనేమంటానంటే ఇప్పుడు రావణ్ గారు ఒక రకంగా బయటపడతా కారణం అంటే ఇదే. లేదంటే అంతకుముందు పోసాని గారు కానీ, అంతకుముందు గన్నవరం ఎమ్మెల్యే వంశీ గారు కానీ చాలా సఫర్ అయ్యారండి ఈ కేసు వల్ల. పాపం కొన్ని నెలల చుట్టూ సంవత్సరాలు వాళ్ళు జైల్లోనే గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను కృష్ణరాజు గారి కేసు నేను డీల్ చేసిన తర్వాత 3 క్వాష్ పిటిషన్లు ఎమ్మనే రద్దు చేయించేస్తాం. తర్వాత అడ్వకేట్స్ అందరూ కలిసి సీజేకి రిప్రజెంటేషన్ ఇవ్వటం, సీజే గారు దీని మీద సర్క్యులర్ పాస్ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని లోయర్ కోర్టు మ్యాజిస్ట్రేట్లు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. దీని వెబ్సైట్ లో పెట్టడం కూడా జరిగింది. దయచేసి పౌరులు సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో భయపడవద్దు. ఈ సర్క్యులర్ మీ దగ్గర పెట్టుకోండి. డిఫరెంట్ ప్లేసుల్లో అనేక కేసులు మీ మీద రిజిస్టర్ అయితే మీరు అధైర్యపడవద్దు. దీన్ని వాడుకొని మీరు లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. ఇక నేను మీరు అన్నట్టు విషయానికి వస్తే ఇప్పుడు రావణ్ గారు ఇలా కామెంట్ చేశారు అంటే ఏదైనా చర్యకి ప్రతిచర్య ఉంటుందండి. పోలీసు వారు కూడా గమనించాలి. ఇప్పుడు చర్యకి ప్రతిచర్య ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చేశారు కాబట్టి దానికి నేను సమాధానంగా నేను చేస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పి మరీ చేస్తున్నాడు. అంటే మనం ఏమవుతుందంటే మొదటిసారి ఈ తప్పు జరిగినప్పుడు ఖండించి చర్యలు తీసుకుంటే రెండోసారి ఇవి రిపీట్ అవ్వవు. మొదటిసారి ఏంటి, పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపించడం జరిగింది. నా కొడకలారని మరి చాలా మందిని వైఎస్ఆర్సీపీ గుండాలారా అని చెప్పేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇది నిండు సభలో ఓపెన్ గా జనాలు చూస్తూ ఉండగా ఒక పార్టీ అధినేత మరి ఒక స్థాయి ఉన్న వ్యక్తి మరి 10 మందికి మార్గదర్శకంగా ఉండే వ్యక్తి ఆ వర్డ్స్ కానీ ఆ లాంగ్వేజ్ కానీ ఆ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ చాలా జాగ్రత్తగా ఆ మాటల్లో చాలా దూకుగా పద్ధతిగా మాట్లాడాలి. ఇది ప్రజాక్షేత్రంలో ఉన్న ఆ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మన ఎఫెక్ట్ ప్రజల మీద చాలా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక సినిమా స్టార్ అయినప్పుడు, ఒక సెలబ్రిటీ అయినప్పుడు ప్రజలు ఎంతో కొంత ఫాలోవర్స్ ఉంటారు, కొంతమంది వాళ్ళు స్పందిస్తారు, ఎమోషన్ అవుతారు. ఆ ఎమోషన్ ని మీరు ఎన్కాచ్ చేసుకుంటూ మీ స్వార్థానికి వాడుకుంటే ఈ సొసైటీలో ఏమవుతుందంటే అరాచకం వస్తుందండి. అరాచకం వచ్చి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుద్ది. ఇక పోలీసు వారికి తలనొప్పి అయిపోయింది. ఇది నిజంగా పోలీసు వారు ఇక్కడ ఇష్టపూర్వకంగా ఏది చేయట్లేదు. వాళ్ళకి వచ్చే పైనుంచి ప్రెషర్ వల్ల ఇది చిన్న కేసులైనా తప్పుడు కేసులైనా వాళ్ళకి ఇంటెన్షన్ తెలిసినా కూడా పైన వచ్చే ప్రెషర్ వల్ల వీళ్ళు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదా బెయిలబుల్ సెక్షన్ లో కోర్టు మనకి వెళ్ళినా కానీ మ్యాజిస్ట్రేట్ గారు శివాట్లు పెడతాడు, ఎన్న రిలీజ్ చేస్తాడని సంగతి పోలీసు వారికి తెలుసా? తెలుసు 100%. కానీ వాళ్ళకి వచ్చే ప్రెషర్ అలాంటిది. మరి ఈ విషయాల్లో దయచేసి పోలీసు వారిని కూడా ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారేమో కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం అనిపిస్తుంది నీకు. సరే నేనేమంటానంటే ఈ బెయిలబుల్ కేసుల్లో ఈయనే కాదు ఎవరిని అరెస్ట్ చేసినా కానీ ఇప్పుడు అవేర్నెస్ వచ్చిందండి. ఇదివరలే కాదు, యూట్యూబ్ లని పాపం ఈ మీలాంటి వాళ్ళు చెప్పే లీగల్ ఇష్యూస్ వల్ల కానీ ఇది చాలా జరుగుతుంది కాబట్టి పబ్లిక్ ఎంతో కొంత అవేర్నెస్ వచ్చింది, ప్రశ్నించడం మొదలెట్టారు. మీకు ఒక విషయం చెప్పాలి. మీకు ఈ సందర్భంగా మచిలీపట్నంలో మీరు ఇప్పుడు మాట్లాడారు, జన సైనికులందరూ కూడా ఈ రావణ్ మీదని అటాక్ చేయడానికి పోయారు కనుక అక్కడ పోలీసులకి వాళ్ళకి కొంచెం డిస్కషన్ జరిగినట్టు ఉంది బాగా.
ఏదో మొత్తానికి తోపులాట్లు ఏదో జరిగినాయి. ఏది జనసేన సైనికులు ఎవరైతే ఉన్నారో మచిలీపట్నంలో రిమాండ్ తీసుకెళ్ళినప్పుడు ఈయన్ని మన రావణ్ గారిని అప్పుడు ఈ జనసేన సైనికులు అటాక్ చేయటం కానీ పోలీసు వారు అడ్డుపడటం కానీ పోలీస్ పెట్టింగ్ ఏర్పాటు చేయడం కానీ జరిగింది. మచిలీపట్నానికి జనసేన నాయకుడు ఎవరండి? ఇన్ఛార్జి బండి రామకృష్ణ. అవునండి, ఆయన ఆశ్రమం. హీ వాజ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ మ్యాటర్. అతను ఈ విషయంలో పార్టిసిపేషన్ చేయలేదు. ఎందుకంటే జనసేన నాయకులని చెబుతున్నారు కానీ రావణ్ గారిని కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళందరూ మీద పడిపోయారు, పోలీసులకి అడ్డం పడ్డారని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అసలు ఆ మచిలీపట్నం ఇన్ఛార్జి జనసేన నాయకుడు ఎవరైతే ఉన్నారో రామకృష్ణ అనే వ్యక్తి, ఆయన మాత్రం ఇందులో రాలేదు. అంటే రేపు పొద్దున ఏమంటారు, ఇది జనసేన నాయకులు చేయలేదు, వాళ్ళకి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు ఎవరు అన్నాన్ పర్సన్స్ పోలీస్ మీద అటాక్ చేసినా లేకపోతే రావణ్ గారి మీద అటాక్ చేసినా కానీ పార్టీకి ఏం సంబంధం అనే వాయిస్ వస్తుంది అన్నమాట ఖచ్చితంగా. సో అక్కడ అది జరుగుతుంటే నిజంగా ఆ పార్టీ ఇన్ఛార్జ్ అనేది అందులో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి జనసేన పార్టీకి అక్కడ అటాక్ చేసిన వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. నేనేమంటానంటే దయచేసి ఈ ఎవరైతే ఉన్నారో ఫాలోవర్స్, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఫ్యాన్స్ గా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇటువంటి వాటిలో మీరు ఇన్వాల్వ్ అయితే చివరికి సఫర్ అయ్యేది మీరే. మీ మీద కేసులు రిజిస్టర్ అవుతాయి. నాయకులు ఎప్పుడు సేఫ్ జోన్ లోనే ఉంటారు, అధికారులు ఎప్పుడు సేఫ్ జోన్ లోనే ఉంటారు. అక్కడ పార్టిసిపేషన్ ఎవరైతే చేస్తున్నారో పార్టీ పరంగా చేస్తున్నారా, అభిమానం పరంగా చేస్తున్నారా, ఇంకో రకంగా చేస్తున్నారా అనేది మీరు సఫర్ అవుతారు. దాడిలో పాల్గొన్నది జనసేన కాదు అని అంటే మరి ఎవరు టీడీపీ వాళ్ళు పాల్గొన్నారు అని అనుకోవాలి మనం. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టాడు. అవును, సరే ఒకటి ఏంటంటే రాజకీయాలు ఉన్న తర్వాత ఖచ్చితంగా విమర్శలు వస్తాయి సార్, వాటిని పాజిటివ్ గా తీసుకోవాలి సార్. అవును, తీసుకొని వాళ్ళు చేసిన మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకోవాలి సార్. ఇది అది చేయాల్సింది. ఒక రాజకీయ నాయకుడికి ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ముందు చూపు ఉండాలి. చేసే ప్రతి పని వల్ల రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది అనేది అవగాహన ఉండాలి. ఆ నాయకుడికి మీరు ఇందాక చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. వీళ్ళన్నీ కూడా పోలీస్ వ్యవస్థ మీద చూపిస్తున్నాయి కదా, పోలీస్ వ్యవస్థ వైపే చూపిస్తున్నాయి కదా. సరే, వాళ్ళ మీద ప్రెషర్ ఉంది, మీరు చెప్పినట్టుగా పొలిటికల్ ప్రెషర్ తోటే ఇవన్నీ చేస్తాను అంటే, బట్ కల్ప్రిట్ ఇక్కడ పోలీస్ అవుతున్నారు కాబట్టి అసలు పోలీస్ మీద ఇప్పుడు ఈ రావణ్ లాంటి వాళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు పోలీస్ మీద కేసు పెట్టడానికి ఏం ఛాన్స్ లేదండి. నన్ను ఇలాగ ఇది చేశారు, అంటే వాల్యుబుల్ సెక్షన్స్ లేకపోయినా కూడా పెట్టి నన్ను నా టైం వేస్ట్ చేశారనో ఇంకోటి ఇలాంటిది ఏం ప్రొవిజన్ ఏం లేదా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు మీకు హైకోర్టు వారే సర్క్యులర్ ఇచ్చారు, మీరు లీగల్ గా జాగ్రత్తగా చూసి చెయ్యండి. మ్యాజిస్ట్రేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిమాండ్ లో, లేదంటే మీ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటామని ఒక సర్క్యులరే ఉంది. నేను అప్పుడు ఆ సర్క్యులర్ నెంబర్ కూడా చెప్పాను, అది వెబ్సైట్ లో ఉంది. అంటే మ్యాజిస్ట్రేట్ల మీదే ఇల్లీగల్ గా యాక్ట్ చేస్తే ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోయినా, ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో మనకి అది ఫాలో అవ్వకపోయినా కానీ హైకోర్టు వారు డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటున్నారని చెప్తుంది జ్యుడిషియల్ ఆఫీసర్ల మీదే. అలాంటప్పుడు పోలీసు వారు తప్పుడు కేసులు పెట్టి తప్పుడుగా ఈ విధంగా ఒక మనిషిని తెచ్చిస్తే 100% ప్రాసిక్యూషన్ చేయమని జడ్జిమెంట్లు ఉన్నాయి సార్. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. తప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినా, తప్పుగా అతను మిస్బిహేవ్ చేసినా, పౌరుల మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ ఇబ్బందులు గురి చేసినా కానీ ఈ పోలీసుల మీద కూడా ఎవరైతే తప్పుడు కేసు పెట్టి తప్పుడుగా వాళ్ళ ఇబ్బందులకు గురి చేశారో వాళ్ళు కూడా కేసు రిజిస్టర్ చేసి ప్రాసిక్యూట్ చేయమని సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, జడ్జిమెంట్లు ఉన్నాయి సార్. కానీ ఏమిటంటే ప్రాబ్లము, మన సొసైటీలో లీగల్ నాలెడ్జ్ తక్కువ. మన వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివినా కానీ లీగల్ నాలెడ్జ్ అయితే పెద్దగా తక్కువ ఉంటుందండి. ఎందుకో మొదటి నుంచి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో లీగల్ నాలెడ్జ్ నాటోటి తెలుగు స్టేట్స్, ఇండియాలోనే లీగల్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ. ఐఏఎస్, ఐపీఎస్ చదువుకున్నా కానీ వాళ్ళకి ప్రొసీజర్ లో అంత పెద్ద పట్టు ఉండట్లేదు. సో దాంతో ఏమవుతుందంటే ఇక్కడ తప్పుడు కేసు పెట్టి మీరు కేసు రిజిస్టర్ చేసి అతను ఇబ్బంది పెడితే మీకు తెలంగాణ హైకోర్టు ఒక సిఐ గారికి 3 నెలలు జైలు, 10,000 రూపాయలు ఫైన్ వేసిందండి. అది జడ్జిమెంట్ కూడా ఉంది, మీరు వెబ్సైట్ లో చూసుకోవచ్చు. సో నేను అదే అంటాను, ఒక పోలీసు వారు అతిథులు ఏం కాదు. ఇక్కడ జడ్జిలే, మ్యాజిస్ట్రేట్లే అతిథులు కానప్పుడు పోలీసు వారు ఎట్లాగా అవుతారు? కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న ప్రెజర్ అలాంటిది. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేయకపోతే వాళ్ళ ప్రెజర్ వాళ్ళకు ఉంటుంది. రేపు పొద్దున సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారండి చాలా మంది. సో ఇప్పుడు మనం చూసాము, తెలుగుదేశం గవర్నమెంట్ ఎంతమందిని ఎస్పీలని, డీజీపీలను కూడా ఈ రోజు సస్పెండ్ చేసి ఈ రోజు కూడా పోస్టింగ్ లేకుండా వాళ్ళు అలాగే ఖాళీగా ఉన్నారు, మనం చూసాం కదండి. రేపు పొద్దున ఇదే రిపీట్ అవుద్ది. ప్రభుత్వం మారింది అనుకోండి, ఇప్పుడున్న పోలీసు రేపు పొద్దున అదే రిపీట్ అవుతాయి.
కొత్తదేం అదే లేదు. ఆ అమ్మాయి ఎవరు ఆయన జిందాల్ విషయంలో కేసు వేశారు కదా అమ్మాయి, ఆ అమ్మాయి మీద. అదే ఆయన ఆంజనేయులు గారు, ఆయన ఇంకా ఉన్నారండి, ఆయన ఇంకా అరెస్ట్ లోనే ఉన్నారు కదా, జైల్లోనే ఉంటున్నారు కదా. అవును, కస్టడీలో ఉన్నారు ఆయన, జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. సో నేనేమంటానంటే ఇలాగే ఉంటదండి, ఎవరో చట్టాలకి అతీతులు కారు. వాళ్ళు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా పొలిటీషియన్స్ అయినా ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా చట్టాలకు అతీతులు కాదు. టైం పేయింగ్ అంతే, ఏదైనా ఒకళ్ళకి ఒక టైం వస్తుంది, ఈ ప్రొసీజర్ నడుస్తూనే ఉంటది. నేనేమంటానంటే దయచేసి చట్టాలు తెలుసుకోండి. ఊరికి బెయిలబుల్ సెక్షన్స్ లో ఈ రోజున రావణ గారిని, ఎలియాస్ జోసెఫ్ గారిని మీరు ఏం చేశారు? ఆయన బాగా సెలబ్రిటీ అయిపోయాడు, మీరు కేసులు పెట్టారు, 4-5 కోర్టులు తిప్పారు, ఏదో ఆగవాగం చేయాలని చూశారు. బట్ అతనికి ఏం అవ్వలేదు, రిలీజ్ అయిపోయి శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోయాడు. బట్ మీరు మంచి హైప్ ఇచ్చారు. ఈ రోజున ఈ వాజ్ సెలబ్రిటీ ఇన్ ది ఆంధ్రప్రదేశ్, నో డౌట్. ఈ స్టేట్స్ లో ఎలాగున్నా ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇలా తెలంగాణ వాళ్ళకి కూడా తెలిసిన వ్యక్తి ఇప్పుడు ఆయన. ఇప్పుడు హైప్ ఇవ్వటమే కాదు, అతను ఏకు మేక్ అయిపోతాడు ఇప్పుడు. ఇప్పుడు అదే ఇప్పుడు ఒక రకంగా వీళ్ళు ఒక ఎనిమిది తయారు చేసుకున్నారు. ఎవరైతే చేస్తున్నారు, మీరు రాజకీయాల్లో ఇవన్నీ పట్టించుకుంటూ వ్యాఖ్యలని మీరు కక్షాదింపు చర్యలు పోతే అసలు ఇంక పరిపాలన నడవదండి. మీరు ఒక మంచి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు ఒక ప్రభుత్వానికి, అద్భుతమైన మంచి పనులు చేసి ప్రభుత్వం ఆ ప్రజల మన్నలను పొందాలి. ఆ దిశగా మీరు పరిపాలన చేయాలి. కానీ ఎవరో ఏదో అన్నారంటే ఖచ్చితంగా అంటారు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు అందరూ మెప్పు పొందడం దేవుడు వల్ల కూడా కాదు. కొంతమంది కొన్ని విమర్శలు చేస్తూ ఉంటారు, దానికి సద్విమర్శలు మీరు చేయండి. ఆ విమర్శ ద్వారా ప్రజలు మన్నన పొందండి. మీ పరిపాలన ద్వారా ఇంకా మంచిగా వాళ్ళలోకి పోండి. అప్పుడు అన్న విమర్శించిన వాళ్ళే రేపొద్దున పొగుడుతారు, నో డౌట్ ఎట్ ఆల్. సో నేనేమంటానంటే ఈ విధంగా కక్షాదింపు చర్యలైనవి కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళవు. దీనివల్ల ప్రస్తుతం ప్రభుత్వం చాలా డిఫేమ్ అవుతుంది. ఇప్పటికే మీకు ఈ విషయాలు కోర్టుల దృష్టికి పోయి నిన్న హైకోర్టు వారు కూడా చెవాట్లు పెట్టారు కొన్ని కేసుల్లో. ఏమనుకుంటున్నారు, ఇది ఏం చేస్తున్నారని. ప్రభుత్వం పాలన మీద దృష్టి పెట్టాలి కానీ 2 సంవత్సరాలు ఊరికే అయిపోయినాయి అనవసరంగా. మా అయితే ఇంకో 2 సంవత్సరాలు గట్టిగా ఉంటుంది. ఆ తర్వాత ఎలక్షన్ ఎఫ్ఆర్పీ రానే వచ్చేస్తుంది. ఏదైనా చేస్తే నాకు మంచి పనులు 2 సంవత్సరాల్లో చేయాలి. ఈ విధంగా కక్షాదింపు చర్యలు పోతే ఇది ఎక్కడికి పోద్దో కూడా తెలియదు. సో నేనేమంటానంటే ఈ ముందు లా చట్టాలు తెలుసుకోండి. పోలీసు వారికి కూడా సహనం పాటించండి. మీకు ఒత్తిడి ఉంది మాకు తెలుసు, 100% నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఏంటంటే మీరు చేసేటప్పుడు వీళ్ళు చేసే పనుల వల్ల జడ్జిలు వీళ్ళని తిడుతున్నారు. వాళ్ళు ఈ మినిమం బేసిక్స్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఈ కేసులో రిమాండ్లు ఎందుకు తీసుకొస్తున్నారు అనేది జడ్జిలు వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులకి. దయచేసి ఇవన్నీ కూడా గమనించి చిన్న చిన్న పెట్టి కేసుల్లో హైకోర్టులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కాస్ట్ పిటిషన్లు వేయటాలు, బెయిల్ తెచ్చుకునే పరిస్థితులు ఇదివరకు చేశారు. అది చేశారని చెప్పి హైకోర్టు వారు మీకు సర్క్యులర్ ఇచ్చారు. 7 years లో పనిష్మెంట్ ఉన్నాయి. బెయిలబుల్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మీరు స్టేషన్ లో ఇవ్వండి, లేకపోతే నోటీస్ ఇవ్వండి. అసలు అరెస్ట్ లేవండి. అందులో ఇంత పెద్ద ఏదో అఫెన్స్ జరిగినప్పుడు మీరు అర్ధరాత్రిగా అరెస్ట్ చేయడం ఏంటంటే వితౌట్ నోటీసు. అక్కడికి వెళ్ళి పట్టరాటువంటి పక్క రాష్ట్రానికి వెళ్ళి. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఈ పోలీసుల మీద కేసులు రిజిస్టర్ అయినాయి కదా, మళ్ళీ ఈ ముద్దాయిలు అయ్యారు కదా పక్క రాష్ట్రంలో. అంటే ప్రొసీజర్ ఫాలో అయిపోతే ఎవరైనా ముద్దాయిలేనండి. ఎగ్నెస్ట్ లా ఎవరు చేసినా, ఎగ్నెస్ట్ ప్రొసీజర్ ఎవరు చేసినా గానీ ఆ ఫలాలు వాళ్ళు అనుభవించాల్సిందే, అది మంచి అయినా చెడైనా సరే. సో నేనేమంటానంటే దయచేసి ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మీకు డిపార్ట్మెంట్ యాక్షన్ ఉంటుంది. పోలీసు వారి సోదరులకి చాలా మంచి వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. ఆ పొలిటీషియన్స్ మాట వినకపోతే మీకు మా అయితే ట్రాన్స్ఫర్లు అవుతాయి. పోలీసు వాడు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు, అందుకని పోస్ట్ ఆఫీస్ కను పొలం పనులకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు వాళ్ళ మాటలు ఏమంటే మీరు ఎక్కడ చేసినా ఆ పనే చేస్తారు. ఈ జిల్లాకైతే ఇంకో జిల్లా వెళ్ళండి, ఆ జిల్లాకైతే మరో జిల్లా పోండి, అంతకుమించి ఏం చేస్తారు. అంతే తప్ప మీరు తాత్కాలికంగా రాజకీయంలో ఈ పదవుల్లో ఉండే నాయకుల మాటలు వింటే ఈ పోలీసు వారి కెరియర్ చాలా ఇబ్బందులకు గురవుతుంది. ఇప్పటికే చాలా మంది పోలీసు సహోదరులు చాలా సఫర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాం. దయచేసి పోలీసు వారిని, నేను పొలిటీషియన్ కూడా రిక్వెస్ట్ చేసేదంటే పొలిటికల్ పార్టీలు కూడా పోలీసు వారిని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు మానసికంగా చాలా క్షోభను పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకోలేకపోతున్నారు. ఆఫ్ ది రికార్డ్ మాకు చెప్తున్నారు, మేమేం చేయం సార్, మా భార్య పిల్లలు చదువులు ఎక్కడ ఉంది, సరైన ట్రాన్స్ఫర్లు అంటే మేము అడుగుపోవాలి, అంత మా మానసిక చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు బాధలు వాడుకున్నాయి. వాళ్ళు చెప్పుకోలేరు బయటకు ఓపెన్గా. ఎగ్నెస్ట్ లా దయచేసి ఏది చేసినా కానీ దమ్మదు. ఈ రోజున రావణ్ గారు ఏదైతే ఉందో ఎలియాస్ జోసెఫ్ గారు, అన్ని కేసుల్లో కోర్టు వారు ఆయన్ని రిమాండ్ లో తీసుకోలేదు. స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించమన్నారు, లేదా సెల్ఫ్ బాండ్ బెయిల్ ఇచ్చేసి పంపించమన్నారు. ఇప్పుడు మచిలీపట్నంలో కూడా ఆయనకి సెల్ఫ్ బాండ్ ఇచ్చారు. అంటే ఎవరో వచ్చి జామీన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయనే సెల్ఫ్ బాండ్ ఇచ్చేస్తారు అనమాట. అంటే ఆయన సెల్ఫ్ బాండ్ ఇచ్చేసి కోర్టుకి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీకు విచారణకి నేను సహకరిస్తాను, ఎప్పుడు చూసినా వస్తాను అని రాసిస్తే సరిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ బాండ్. ఇంకంతే వెళ్ళిపోతాడంటే. ఇక్కడ ఏం జరిగింది, ఇంత హైప్ క్రియేట్ చేశారు.
రెండు రాష్ట్రాల్లో మీడియా మొత్తం అంతా దీన్ని హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు రావణ్ గారిని సెలబ్రేటింగ్ చేశారు. మీరే పరిపాలన మీద దృష్టి పెట్టండి, ఎగ్నెస్ట్ లా ఎగ్నెస్ట్ ప్రొసీజర్ దయచేసి ఏం చేయొద్దు, ఈ కేసులు నిలబడవండి. 100% ఇటువంటి కేసులు నిలబడ. ఎందుకంటే ఫేస్బుక్ లోనో లేకపోతే ఈ సోషల్ మీడియాలోనో యూట్యూబ్ లోనో వచ్చిన కామెంట్లు ఇంకోటి కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవద్దని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది సార్. కేసులే కట్టొద్దని చెప్పింది. ఎందుకంటే జస్టిస్ సల్మేశ్వర్ గారు అని రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారు ఉన్నారు, మన తెలుగు ఆయన ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ని మీరు పరిగణలో తీసుకొని కేసులు కట్టడం అనేది కరెక్ట్ కాదు, ఈ కేసులు మెయింటైనబిలిటీ కాదు అని చెప్పేసి ఆయన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన. సో అదన్నీ కూడా ఇవి ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వారు ఏంటంటే పోలీసు వారికి అన్ని తెలుసు సార్, బట్ వాళ్ళకుండా పొలిటికల్ ప్రెజర్ వల్లనే చేస్తున్నారు. పరిణామాలు ఎలా ఉంటాయి చూద్దాం. మీరు అన్నట్టు పోలీసు వ్యవస్థ మాత్రం చాలా ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. పదే కోర్టులు చెప్పినా మరి వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు ఏంటి అనేటువంటిది చూడాలి. ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.